అంతా రామమయం. ఈ జగమంతా రామమయం. జనవరి 22, 2024 తేదీ చాలా చాలా గుర్తుండిపోయేటువంటి ఒక అద్భుతమైన రోజుగా చెప్పచ్చు. అటు భారతదేశ ప్రజలకు, ఇటు హిందువులకు ఎంతెంతో పవిత్రమైనటువంటి ఒక రోజుగా అభివర్ణించబడుతోంది. మరి అటువంటి రోజు అయోధ్యలోని ఆ శ్రీరామచంద్రమూర్తికి పట్టాభిషేకం జరుపుతున్న రోజు. అంటే అక్కడ శ్రీరాముని విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్న రోజు. మరి అటువంటి రోజు కోసం దేశ ప్రజలు యావత్తూ 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఈ సందర్భంలో శ్రీరామచంద్రునికి అంత కీర్తి ఎందుకు? శ్రీరామచంద్రమూర్తిని అంతగా పొగుడుతారెందుకు? శ్రీరామచంద్రమూర్తికి ఉన్న గుణగణాలేంటి? శ్రీరామచంద్రమూర్తి అంటే కేవలం భారతదేశ వాసులకేనా, లేక ఇతర దేశాల్లో సైతం శ్రీరామచంద్రమూర్తిని నమ్ముతూ, సేవిస్తూ, అలాగే ఆయనని అనుసరిస్తూ పరిపాలనలు కొనసాగించారా? ఇక రామాయణం మన దేశానికే పరిమితమైందా? వేరే దేశాల్లో కూడా ఉందా? ఇవన్నీ ఇప్పుడొక్కసారి చూద్దాం. ఇటలీ రాజధాని రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే శంకుస్థాపన చేశారు అంటే మీరు నమ్ముతారా? కానీ ఇది నిజం. అసలు ఇటలీ భాషలో రోమ్ అంటే రాముడనే అర్థం ఉందట. తెలుసా మీకు? ఈజిప్ట్, ఇటలీ, ఇజ్రాయెల్ వంటి నగరాల్లో రాముడి పేర్ల మీద పట్టణాలే కాదు, దాదాపు 3000 ఏళ్ల పూర్వమే రామాయణంలోని గాథల చిత్రాలు, కార్వింగ్స్, విగ్రహాలు ఇవన్నీ ఉన్నాయట. పురాణాల ప్రకారం చూస్తే విష్ణుమూర్తికి ఉండే అవతారాలు అన్నిటిలోకి రామావతారానికే పాపులారిటీ ఎక్కువ. రాముడికి సంబంధించిన చెక్కడాలు, విగ్రహాలు, నగరాల పేర్లు, మనుషుల పేర్లు చాలా చోట్ల కనిపిస్తూ ఉంటాయి. అయితే చారిత్రకంగా కొన్ని ఆధునిక మతాలు వ్యాప్తిలోకి వచ్చాక ప్రాచీన సాంప్రదాయాలను, సంస్కృతులను ధ్వంసం చేసే ప్రయత్నం కొన్ని వందల ఏళ్లుగా జరుగుతోంది. అయితే ఈ మతాలన్నీ దాదాపు 2000 సంవత్సరాలకు సంబంధించినవే. కానీ భారతీయ సనాతన ధర్మం వేలు లక్షల ఏళ్ల క్రితానికి చెందినది. కాబట్టి హిందూ ధర్మం అన్నవాళ్లు ప్రపంచంలో ఎక్కడ చూసినా గోచరిస్తాయి అంటే అతిశయోక్తి కాదంటున్నారు చారిత్రక పరిశోధకులు, నిపుణులు. విష్ణు అవతారాల్లో ఒకటైన నరసింహావతారానికి చెందిన భారీ కార్వింగ్ ఒకటి జర్మనీలో కనిపించింది. అది 40,000 ఏళ్ల క్రితం చెక్కారని ఆర్కియాలజికల్ నిపుణులు ధృవీకరించారు. అది అచ్చం సగం నరుడు, మరో సగం మృగంగా ఉందని, అది నరసింహావతారాన్ని సూచించేదే అని అంటున్నారు. ఇక ఈజిప్టులో అయితే రాముడు, రావణుడు, సీత కార్వింగ్స్తో పాటు పట్టణాల పేర్లు అంటే చాలా సిటీల పేర్లు కూడా రామాయణ పాత్రలతో పోలి ఉంటాయి. మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ తరపున పాల్గొన్న భారత సైనిక దళాలు వెనక్కి తిరిగి వస్తుండగా ఈజిప్ట్, లిబియా, ఇరాన్, ఇరాక్ వంటి ప్రాంతాల్లో రామాయణం నాటి కార్వింగ్స్, టెంపుల్స్ కనిపించాయట. పాతకాలంలో అచ్చంగా రాముణ్ణి పోలిన విగ్రహం ఇరాక్లోని కుర్దిస్తాన్లో కనిపించిందట. ఇరాక్లోని రన్యా అనే సిటీ, ఆ పక్కనే గిర్దే దేమా అనేటువంటి కొండ మీద అతి ప్రాచీన దేవాలయం కనిపించిందట. అంతేకాదు అక్కడున్న ఇతర మరికొన్ని కొండ ప్రాంతాల్లో ప్రాచీన మానవుల అస్థికలు, మృత కళేబరాల ఆనవాళ్లు కనిపించాయట. అవన్నింటినీ లెక్కిస్తే దాదాపు 250 మందికి చెందినవని నిర్ధారణకొచ్చారు. ఈ కార్వింగ్స్ను చూస్తే రాముడు, ఆయన ముందు హనుమంతుడిదేనని ఖచ్చితంగా చెప్పవచ్చు. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత ఈ విషయం హైలైట్ కావడంతో అప్పటి డెన్మార్క్ దేశానికి చెందిన ఒక ఆర్కియాలజీ నిపుణుల బృందం ఆ కార్వింగ్స్ గురించి లోతైన అధ్యయనం చేసింది. 1957 నుంచి 59 మధ్య డానిష్ ఆర్కియాలజికల్ టీం ఇరాక్ దేశ అనుమతితో అక్కడి టీంతో కలిసి స్టడీ చేసింది. దీంతో ఆ విగ్రహాలకు అతి ప్రాచీన భారతీయ సనాతన ధర్మానికి చెందినవే అని నిర్ధారణ సైతం జరిగింది. అక్కడ కనిపించిన రాముడు, సీత, లక్ష్మణుడు వంటి ఆనవాళ్లన్నీ బట్టి చూస్తే వాళ్ళు రామాయణ ఇతిహాసాన్ని తమ సంస్కృతిగా భావించేవారని నిపుణులు చెబుతున్నారు. అసలు ఈజిప్ట్ అనే పేరే అజపతి అనే శబ్దానికి భ్రష్ట రూపంగా భాషావేత్తలు భావిస్తున్నారు. రాముని పూర్వీకుల్లో అజపతి అనే రాజు ఉండేవాడని, ఆయనకు గుర్తుగానే ఈజిప్టునకు ఆ పేరు వచ్చిందని, ఆ పేరు పెట్టారని నిర్ధారించారు. అంతేనా?
ఈజిప్ట్ రాజుల్లో రామ్సెస్ I, రామ్సెస్ II, రమేసిస్ వంటి పేర్లు గల పూర్వ రాజులంతా ఉండేవారని అక్కడి ప్రాచీన చరిత్రలో నమోదై ఉంది. రమా ఈసుస్ అంటే రాముడు అనే దేవుడు అని వివరణిస్తున్నారు భాషావేత్తలు. కాబట్టి రాముణ్ణి ఆనాటి కాలంలోనే వాళ్ళు దేవుడిగా గుర్తించి కొలిచినట్టు అర్థం చేసుకోవచ్చు. ఇక యూరోప్లోని ఇటలీ వంటి మరికొన్ని ప్రదేశాల్లో ప్రాచీన రాముడికి సంబంధించిన బలమైన ఆనవాళ్లు కనిపించాయి. ఇటలీ క్యాపిటల్ సిటీ అయిన రోమ్ రాముడి పేరే అంటూ భారతీయ సంస్కృత పండితులు ఏనాడో నిర్ధారించేశారు. డెన్మార్క్ ఆర్కియలాజికల్ టీం పేర్కొన్న కాలాన్ని బట్టి చూస్తే అది ఖచ్చితంగా రాముడి పేరేనని అనేక గ్రంథాల్లో సైతం పేర్కొన్నారు. రోమ్ను ఇప్పుడు ROMEగా రాస్తున్నా గతంలో ROMAగా పేర్కొనేవారట. అలాగే ఉచ్చారణ కూడా రామా అని చెప్పేవారట. ఇటలీ భాష రూల్స్ ప్రకారం ఓ అక్షరాన్ని ఆ అని అనేక సందర్భాల్లో ఇప్పటికీ ఉచ్చరిస్తూ ఉంటారు భాషావేత్తలు. ఆ విధంగా రోమ్ అనేది రామ అనే పేరే అంటున్నారు. సంస్కృతాన్ని ఇండో యూరోపియన్ భాషలన్నింటికీ తల్లిగా మనవాళ్లే కాదు, పాశ్చాత్య మేధావులు కూడా ఎప్పుడూ తేల్చేసిన దరిమిలా రాముడి ఆనవాళ్లు ఎక్కడి దాకా వ్యాపించాయో అర్థం చేసుకోవాలంటున్నారు. మొత్తానికి చూస్తే రాముడి ఖ్యాతి కేవలం కొన్ని దేశాలకే పరిమితం కాలేదు. రష్యా సమీపాన మంగోలియాలో రామాయణ కాలానికి సంబంధించిన చరిత్ర కనిపిస్తుంది. ఓల్గా అనే విలేజ్లో విష్ణుమూర్తి భారీ విగ్రహం కనిపించింది. రష్యాను రూసీగా కొంతకాలం క్రితం వరకు సంబోధించేవారు. రూస్ అంటే ఋషులు ఉండే ప్రాంతంగా భాషావేత్తలు నిర్ధారించారు. రష్యాలో సీతా రివర్, రామా లేకులు చాలా ఉన్నాయట. ఇక మరింత ఆశ్చర్యకరంగా కామ, మోక్ష అనే నదులు కూడా రష్యాలో ఉన్నాయని నిర్ధారించారు. హిందూ పురాణాల్లో కనిపించే గండ భేరుండ పక్షులతో కూడిన ఒక లోగోను రష్యాలో మాత్రమే కాకుండా సెర్బియా, క్రొయేషియా, యుగోస్లేవియా, ఆస్ట్రియా, ఇటలీ, స్పెయిన్, గ్రీస్ వంటి దేశాల్లో కూడా ఉపయోగించినట్టుగా అనేకానేక ఆధారాలు ఉన్నాయి. మొత్తానికి క్రీస్తు జన్మించిన 2000 ఏళ్లను కూడా కలుపుకుంటే 2753 ఏళ్ల క్రితం ఏప్రిల్ 21న రోమ్ నగరానికి ఫౌండేషన్ వేసినట్టు రోమన్ క్యాలెండర్లు పేర్కొంటున్నాయి. ఆ సంవత్సరం ఏప్రిల్ 21న శ్రీరామనవమి జరిగిందని పండితులు చెబుతున్నారు. రాముడు జన్మించిన దానికి గుర్తుగా రోమ్ నగరానికి బొడ్రాయి వేశారు అనడానికి ఇంతకన్నా నిర్ధారణ ఏం కావాలి అని అడుగుతున్నారు భాషావేత్తలు. అంతేకాదు, డానిష్ ఆర్కియాలజిస్టుల తవ్వకాల్లో రామాయణ కాలాన్ని పోలిన పాత ఇళ్ళు, వాటి గోడలపై రామాయణ పాత్రలు కూడా కనిపించాయట. రోమ్ రాముడి పేరు అనుకుంటే ఖచ్చితంగా దానికి ఆపోజిట్లో రవెన్నా అనే పేరుతో ఇంకో నగరం కూడా ఉందట. రవెన్నా అనేది రావణుడి పేరుగా గ్రహించడానికి పెద్ద తెలివితేటలు అవసరమా మనకి? చూసారా, సర్వం రామమయం, ఈ జగత్తు మొత్తం రామమయమే అయిపోయింది. ఈ విధంగా ఆ శ్రీరామచంద్రుని కీర్తి దశ దిశలా వ్యాపించింది. నేడు అత్యంత ప్రాధాన్యత గల అయోధ్య నగరంలో శ్రీరాముడి పట్టాభిషేకం అంటే జనవరి 22వ తేదీన జరగబోయే ఆ పట్టాభిషేక ముహూర్తానికి అందరూ 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు.